హలో ఫ్రెండ్స్, నేను శ్రావ్య. వెల్కమ్ టు కిచెన్ టాస్టిక్ రసోయి. పాతకాలం నాటి మజ్జిగ చారు ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ సమ్మర్లో ఒంటికి చల్లదనం ఇవ్వడమే కాకుండా చాలా టేస్టీగా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1/2 లీటర్ వరకు చిక్కటి పెరుగు తీసుకుంటున్నాను. మజ్జిగ చారుకి పెరుగు కాస్త పుల్లగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇందులో ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకొని కవ్వంతో అయినా స్పూన్తో అయినా బాగా గిలకొట్టాలి. మీకు మజ్జిగ థిక్నెస్ ఎలా ఉండాలో ఆ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ పోసుకోండి. పెరుగుని బాగా చిలికిన తర్వాత కన్సిస్టెన్సీ చూసారు కదా, ఇంత పలుచగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని వేరే గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మరి పల్చగా కాకుండా ఉండలు లేకుండా స్పూన్తోని బాగా మిక్స్ చేసి పేస్ట్ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లోకి 5-6 పచ్చిమిరపకాయలు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మజ్జిగ చారులో పొడి కారం యూజ్ చేయకుండా ఈ పచ్చికారం మాత్రమే వాడుతున్నాము. ఇలా రుబ్బుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మజ్జిగ చారులో మనం ఇంతకు కలిపి పెట్టుకున్న శనగపిండి పేస్ట్ ఇందులో వేసుకోవాలి. మీరు కావాలంటే శనగపిండిని పేస్ట్ లాగా కాకుండా డైరెక్ట్ శనగపిండిని మజ్జిగ చారులో వేసుకోవచ్చు. అలా వేస్తే పిండి అనేది ఉండలు కడుతుంది. శనగపిండి పేస్ట్ వేసిన తర్వాత రుబ్బి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇందులో వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసే ముందు ఒకసారి థిక్నెస్ ఇంకా సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. కన్సిస్టెన్సీ కాస్త పలచగానే ఉండేలాగా చూసుకోండి. మరిగిన తర్వాత ఇది కాస్త దగ్గర పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 6 నుంచి 7 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి కరివేపాకు తుంచి వేసుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్ ఇందులో చాలా బాగుంటుంది. కరివేపాకు వేసుకొని కలుపుకున్న తర్వాత మరో 2 మినిట్స్ బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు వేసుకొని కలుపుకోవాలి. ఎండుమిరపకాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోండి. ఇందులోనే చిటికెడు పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగా ఉన్న మజ్జిగ చారులో ఇది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పోపు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత థిక్నెస్ చూసారు కదా, కాస్త చిక్కబడింది. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, ఇందులోనే 1/2 కప్పు వరకు తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు బూందీ మిక్చర్ వేసుకుంటున్నాను. ఈ బూందీ మిక్చర్ ప్లేస్లో మీరు కావాలంటే బజ్జీలు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి. అంతే, మజ్జిగ చారు రెడీ అయిపోయింది. అన్నంలోకి కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.